పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నవంబర్ 4వ తేదీ కథోలిక తిరుసభ పునీత చార్లెస్ బొరోమియో గారి పండుగను కొనియాడుతుంది. 16వ శతాబ్దంలో కథోలిక తిరుసభ అనేక కష్టాలను ఎదుర్కొనేటువంటి సమయంలో కథోలిక సభను సంరక్షించడానికి దేవుని యొక్క చిత్త ప్రకారం ఒక కార్డినల్గా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి అత్యంత మేధ సంపత్తు కలిగిన తన తెలివితేటలను తిరుసభను సంరక్షించడం కోసం వినియోగించినటువంటి వ్యక్తి ఈ పునీతుడు. తాను జీవిస్తున్నటువంటి కాలంలో ప్లేగు వ్యాధి ప్రభావితులైనప్పుడు ఆ వ్యాధి గ్రస్తులను సేవించడం కోసం తన ప్రాణాన్ని కూడా ధారబోయడానికి సిద్ధపడ్డారు. పేదలను ఆదుకోవడం కోసం చివరకు తన మంచం, కుర్చీలను కూడా అమ్మివేసి ఆ డబ్బులు పేదలకు దానం చేసినటువంటి గొప్ప పునీతుడు. ఈ పునీతుని గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కథోలిక వ్యతిరేకులు విజృంభిస్తున్న కాలం అది. లూథర్, కాల్విన్, జింక్ అనే క్రైస్తవ నేతలు శ్రీసభలోని వివిధ సిద్ధాంతాలపై వివేదిస్తూ రోమ్ నగర కేంద్రక అపోస్తులుడు పునీత పేతురు ఆధిపత్య వారసత్వంగా పోపు గారి పాలనలో గల క్రైస్తవం నుండి విడిపోయారు. ఇంగ్లాండుకు చెందిన 8వ రాజు తానే. ఇంగ్లాండులోని క్రైస్తవ మతం మొత్తానికి నాయకుడని స్వయంగా ప్రకటించుకున్నారు. చార్లెస్ గారు ఉత్తర ఇటలీలో 1538 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి పేరు బ్రొమియో, తల్లి పేరు మార్గరెట్. వీరు చాలా ధనవంతులు. వీరికి 6 సంతానంలో చార్లెస్ 2వ వాడు. పువ్వు పుట్టగానే దాని పరిమళం వెలజల్లినట్లు చార్లెస్ గారు బాల్యం నుండియే దైవభక్తి కలవాడు. తన 12వ ఏటలోనే గురుదీక్షలోని ప్రథమ వ్రతాన్ని స్వీకరించారు. ఆ రోజుల్లో వెలాను పీఠానికి పాలకులుగా నియమితులయ్యారు. తిరుసభలో పాలిస్తున్న 4వ భక్తినాథ పోపు గారి కార్డినల్ చార్లెస్ గారికి స్వయంగా మేనమామ. చార్లెస్ గారి చురుకుతనం, మేధా సంపత్తిని తెలుసుకున్న పోపు గారు వీరి సేవలను శ్రీసభకు అందించే నిమిత్తం కార్డినల్ ఆర్చ్బిషప్ హోదాలకు ఎన్నుకున్నారు. గత 10 సంవత్సరాల నుండి ట్రెండ్ సలహా మండలి సమావేశమే జరగలేదు. పోపుగారు ఈ సలహా మండలి సమావేశాలను పునరుద్ధరించారు. కార్డినల్ చార్లెస్ గారు ఈ సమావేశ నిర్వహణలో కీలక పాత్రను పోషించారు. రోమ్ నగరంలో తాము చేపట్టిన బాధ్యతలను నెరవేర్చిన తరువాత చార్లెస్ గారు మిలాన్ అగ్రపీఠ నివాసమునకు చేరుకున్నారు. 16వ శతాబ్దంలోని ద్వితీయార్ధంలో వీరి బాధ్యతలను నెరవేర్చడానికి శ్రీకారం చుట్టుకున్నారు. వీరి క్రైస్తవ మతానికి మంచి కాపరిగా ఉన్నారు. క్రైస్తవులను నీతిమంతులుగా నిలబెట్టడానికి అనేక చర్యలను తీసుకున్నారు. కార్డినల్ ఆర్చ్బిషప్ చార్లెస్ గారు నిడంబర జీవితాన్ని జీవిస్తూ అన్నింటిలోనూ పొదుపును పాటిస్తూ రోజుకు 1 పూట ఆహారంతో జీవితాన్ని కొనసాగించారు. రోజుకు 4 గంటలు మాత్రమే నిద్రించేవారు. ఆ తరువాత 1576లో కరువు ఏర్పడింది. వ్యాపారాలు, ఆదాయం పడిపోయింది. ఆ రోజుల్లో 1570లో మిలాన్ నగరంలో 2 సంవత్సరాల పాటు ప్లేగు వ్యాధి వ్యాపించింది. చార్లెస్ గారు ఈ అంటువ్యాధి వలన మరణించడానికి కూడా సిద్ధం అయ్యి ఆసుపత్రులలో ఉన్న ప్రజలను సందర్శించారు. తాను పడుకునే మంచం, కూర్చునే కుర్చీతో సహా అమ్మి ఆ ధనాన్ని ప్లేగు వ్యాధి ప్రజల కోసం సమర్పించారు. ఆకలితో ఉన్న ప్రజలకు రోజుకు 3000 మందికి తగ్గకుండా ఉచితంగా ఆహారాన్ని అందించేవారు. ఆ సమయంలో మేత్రాసనం నడిపించేందుకు కావలసిన ధనం, ఇతర దాతల నుండి స్వీకరించిన డబ్బు పూర్తిగా హరించుకుపోయింది. అయినా కానీ ప్రభువు మీదనే భారం వేసి ముందుకు నడిచారు.
తన దీక్షకై 1584 అక్టోబర్లో ఆయన జబ్బుకు గురి అయ్యారు. అక్టోబర్ 29న మిలాన్కు బయలుదేరారు. మార్గమధ్యంలో తన జన్మస్థలంలో సకల పునీతుల పండుగ రోజున తన చివరి పూజను అర్పించారు. ఆ మరునాడు మిలాన్లో తన నివాసానికి చేరుకొని మంచం ఎక్కారు. 1584 నవంబర్ 4న తన 46వ ఏట ప్రభువును చేరుకున్నారు. 5వ పోప్ పాల్చే 1616వ సంవత్సరంలో పునీత పట్టకు అర్హుతులై ఇటలీలో పాలక పునీతునిగా ఏర్పాటు కాబడ్డారు. ఆయన ప్రాంతాలలో రోగాలు, తెగలు వ్యాపించినటువంటి వారు చార్లెస్ గారికి ప్రార్థిస్తే అది వెంటనే తగ్గిపోయి మటుమాయం అవుతుంది అని భక్తుల విశ్వాసం. చార్లెస్ అనగా మానవ తెగల బలసంపన్నుడు అని అర్థం. ఇంత గొప్ప పునీతుణ్ణి మనం కూడా వేడుకుంటూ మనలను మంచి మార్గంలో నడిపించమని ఆయన మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈరోజు మేము కొనియాడడానికి పునీత చార్లెస్ గారిని మాకు ఇచ్చినందులకు మీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. ప్రభువా, తిరుసభ కష్టకాలంలో అనేక మంది తిరుసభను నాశనం చేయాలనే ప్రయత్నంలో ఉండగా పునీత చార్లెస్ గారిని సుప్రసిద్ధ బోధకుడిగా తయారు చేసి వితండవాదనలను ఖండించేటువంటి శక్తిని ప్రసాదించారు. ప్రభువా, మేము కూడా తిరుసభకు వ్యతిరేకంగా అనేక మంది చేస్తున్నటువంటి బోధనలను మేము సైతాను యొక్క వాక్యముగా పరిగణించి వాటిని త్రిప్పికొట్టి తిరుసభ మీద అచంచలమైన భక్తిని, ప్రేమను మా హృదయాలలో రగిలించమని పునీత చార్లెస్ గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పునీత చార్లెస్ గారు మా కొరకు ప్రార్థించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.